కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి మరి భవానమ్మ కలిసింది. అసలు ఎట్లా ఏంది ఏం కదా ఇప్పుడు ఏమనుకుంటున్నారు అంటే ప్రతిపక్షాలు మరి దండం పెట్టి రేవంతమయ్య ఇంటి దేవుని ఈశ్వరి బోలే పెళ్లి దేవునికి బోనం పెట్టినట్టు తెలంగాణ రైతన్నలు ఆ జనాలంతా ఆగమాగం అంగడంగడైతుంటే పోయి పొరుగు రాష్ట్రాల ప్రచారం చేస్తున్నారు. ఎక్కడి కథ ఎక్కడి కర్మ అని ఒకటి అంగరాస్తున్నారు. తల్లి మరి ఏమంటారు దీని మీద? ఏమైంది? ఏం లేదు. మంచిగా పోయిన సంవత్సరం ఈ టైంకి టీఆర్ఎస్ వాళ్ళు ఐకేపీ సెంటర్లా దాన్ని ఏమంటారు, ప్యాడీ ప్రొక్యూట్మెంట్ సెంటర్స్ అంటారు, కొనేది వడ్లు కొనేటి ఆ కొనుగోలు కేంద్రాలు ఈ టైంకి వాళ్ళు పెట్టలే. మనం ఈ టైంకు కొనుగోలు కేంద్రాలు పెట్టినాము. 7,149 కేంద్రాలకు గాను 7,000 పైచీలకు పెట్టినాము ఆల్రెడీ. మొత్తం 100% దగ్గర 2,80,000 టన్నుల మెట్రిక్ ధాన్యం కొన్నాము. ఇంత చేసినాక కూడా ఇంకా ఏం చేయలేదు అంటే రైతు భరోసా రైతు బంధు వేసినాము, పైసలు ఇంకా అన్ని నడుస్తూనే ఉన్నాయి. వాళ్ళు ఏం చేయకనే చేయలేదు ఈ టైం వరకు. 5 వరకే పడ్డది. ఇంకా టైం ఉంది అంటే ఇప్పుడు ఇక నడుస్తుంది కదా, పడుతుంది. పోయిన సంవత్సరం ఏప్రిల్ 29 దాకా వేసిండు ఆయన. అట్లాంటి మనం ఏదో టైం దాకా అని కాదు, ఖజానా ఖాళీ చేసిండ్రు కదా మొత్తానికి, ఏం లేకుండా బాగా. ఇప్పుడు ఖజానా ఖాళీ అయిందని ఇప్పుడు జనాలు చెప్పారు. ఇప్పుడు డిసెంబర్ మా తల్లి డిసెంబర్ 9 తారీఖు నాడు రైతు రుణమాఫీ అన్నారు. మన పోయింది జనవరి, ఫిబ్రవరి, మార్చి పోయింది. పొడి నుంచి పొడి దాకా ఇదే జరుపుడు, ఇదే గుంక పురాణమా అంటారు ఇప్పుడు కొంతమంది. మేము చెప్పిన 6 గ్యారెంటీలు అమలు చేస్తామన్నాం, 5 అమలు చేసినాం, అయిపోయింది. అది రుణమాఫీ అనేది 15 ఆగస్టు లోపల వేస్తామని మన ముఖ్యమంత్రి గారు చెప్పిండ్రు. అది మేనిఫెస్టోలో పెట్టినాం, ఖచ్చితంగా చేస్తాము. ఇప్పుడు వాళ్ళది 10 ఏళ్ళు గడిచిన పాలన ఉంటే కేంద్రంలో ఉన్న బీజేపీ ఏం చేయలేదు. వాళ్ళు చేస్తామన్నది ఏదో 15 లక్షలు వేస్తామన్నారు, జన్ధన్ ఖాతా ఏమి ఇవ్వలేదు. 1 కోటి ఉద్యోగాలు అన్నారు, మళ్ళీ రెండోసారి వచ్చి మళ్ళీ 1 కోటి అన్నారు. 2 కోట్ల ఉద్యోగాలు అంటే మన రాష్ట్రానికి 30 లక్షల ఉద్యోగాలు రావాలి. ఎట్లంటే ఏమీ ఇవ్వలేదు. వాళ్ళదేం సప్పుడు లేదు. ఇక్కడ కేసీఆర్ అదే ముచ్చట చెప్పిండు. 3 ఎకరాలు దళితులకు అన్నాడు. తర్వాత కేజీ నుంచి పీజీ దాకా ఉచిత విద్య నిర్బంధం అన్నాడు, నిర్బంధ విద్య అన్నాడు. తర్వాత ఇంకోటి ఏంది దళిత బంధు అవేమో ఇస్తాడు. మొదలకే దిక్కులేదు. ఈసారి అయితే మేనిఫెస్టోనే లేదు. ఏం చెప్పారు వాళ్ళు? మనమేమో చెప్తా అన్నక్కడికి కరెక్ట్గా 100 రోజులలో ఏమేమి చేస్తామో అది చేసినాము. ఇంకా ఏం చేయలేదంటే ఇక నవ్వు వస్తుంది. జనాలే చూస్తున్నారు కదా. ఎక్కడ చూసుడు తల్లి. ఇప్పుడు కేసీరావయ్య కాట మీ కాంగ్రెస్ పార్టీలో 20 మంది ఎమ్మెల్యేలు లోపడంగా రాసుకొని పూసుకొని తిరుగుతున్నారట. బాంబు పేల్చిండు. ఇక మరి ఎవరు కావచ్చు ఏంది కదా 20 మంది ఎమ్మెల్యేలు? అదే ముందుగా ఆయన ఎమ్మెల్యేలు ఆయన టచ్ లో ఉన్నారా? ఒక్కసారి ఫోన్ కొట్టి చూడమను. ఒక్కరన్నా ఆయన టచ్ లో ఉన్నారా? ఇప్పుడు వాళ్ళకేటట్టున్నారా కేసీఆర్ పిలిస్తే? అది ముందుగా తెలుసుకోమను. ఇంకొకటి ఆయన చెప్తూనే ఉంటే వదిలికి వస్తూనే ఉన్నారు. మేము ఏమన్నాం ఇన్ని రోజుల నుంచి, మేమేమన్నా కొద్దీ వాళ్ళు ఎక్కువ చేస్తూ ఉన్నారు. అయిపోయిందా? ఇప్పుడు నిన్న రాజధాని నగరాన్ని వస్తున్నాం, మొన్న ఆయన వచ్చే అక్కడి నుంచి భద్రాచలం నుంచి ఇంకా వరుస పెట్టి వస్తూనే ఉంటారు. వీళ్ళు ఇట్లా మాట్లాడుతూ ఉంటే ఇంకా ఆగదు. మీరు ఏమన్నంత వరకు మీరు సేఫ్గా ఉంటారు. అనవసరంగా సపరేట్గా ఇంత దీన్ని పండుకోక అసలే ఎండలు దంచుతూ ఉన్నాయి, 70 ఏళ్ళు దాటినాయి, రెస్ట్ తీసుకో అని చెప్పి జనాలు రెస్ట్ ఇస్తే కూడా నువ్వు ఇంకా మాట్లాడతా ప్రజల మధ్యలో తిరుగుతాయి అంటే ఏం తిరుగుతాడు, ఏం చెప్తాడు? బిడ్డ ఆ తీరుగైంది, కొడుకో తీరుగైతుండు, అల్లుడు అక్కడ అంత చంద్ర ఉన్నది. ఫ్యామిలీలు అంతా చెప్తున్న స్థానభ్రంశం అంటారు. బిడ్డ ఏం తప్పు చేయలేదట. ఆయన బిఎల్ సంతోషం ఎవరు ఆయన ఏదో కక్ష కట్టి ఏదో అటు ఇటు కథ నడిపిస్తారు. కానీ అసలు మా బీజేపీ కడిగిన ఆధిపత్యం అసలు ఏం తప్పు చేయలేదు. ఇంతవరకు తప్పే మరి బయట పెట్టలేదు అంటుడు. అదే చెప్తాడు. అన్ని అయినాయి, అన్నిసార్లు పిలిస్తే కూడా ఆమె పోలేదు. మొన్నటిసారి ఆయనతో ఫోన్ తీసుకుపోయి లోపలేసింది. ఇప్పుడు సిబిఐ కస్టోడియన్లో ఉన్నది ఆమె. వాళ్ళు విడిచిపెట్టే ప్రసక్తే ఉండదు. ఒకసారి ఆడదాకా పోయింది అంటే తప్పేం లేకపోతే ఎందుకు తీసుకుపోతారు? మరి నిన్ను ఎందుకో తీసుకుపోలేదు. పగబట్టి కేసీఆర్ బిడ్డనే తీసుకుపోతారు ఎక్కడన్నా? ఆయన రాష్ట్ర ముఖ్యమంత్రి పెద్ద హై ప్రొఫైల్ ఉన్న వాళ్ళని ఎప్పుడైనా సరే అరెస్ట్ చేయాలంటే 1కి 100 సార్లు ఆలోచిస్తారు. 1కి ఒక్కసారి కాదు, 100 సార్లు ఆలోచించి మరి ఏమున్నది, ఏం జరిగింది, ఎన్ని కోట్ల లావాదేవీలు, అవి ఎంత పెద్ద కుంభకోణం అన్నీ తీస్తారు అన్నట్టు. తీసి మొత్తం పర్ఫెక్ట్గా వాటిని ఏమంటారు, వకాల్తా సుబూద్ గవాయి అవన్నిటితోనే వచ్చిండ్రు వాళ్ళు ఉడ్చుకొని. లేకపోతే ఇక అట్లే ఉంటుంది, ఊపుకుంటుంటేనే. మరి ఇది 3 నెలల నుంచి ఇన్ని రోజుల నుంచి నడుస్తుంటే ఏం అనలేడు ఎందుకు? ఇప్పుడే వచ్చి చెప్తాడు ఎలక్షన్లు వస్తున్నాయి, సరే ఇంక ఇప్పుడు ఏం అనకపోవచ్చు ఇంతకు మించి అని అనుకున్నాడు. కానీ ఎవ్వరేమోకోరు, చట్టం తన పని తను చేసుకపోతుంటుంది. కొడుకు దీనికి ఏం సంబంధం లేదు, ఆమె ఆన్నే ఉంటుంది. కొడుకు కూడా ఇక రేపో ఎల్లుండో చెర్లపల్లికి పోతాడు. ఆయన అందుకే బాధతో మాట్లాడుతున్నాడు. ఇక మరి రైతులకు ఏమన్నా అయితే మాత్రం నేను సహించను ఎంతవరకైనా పురస్తారని ఇప్పుడు సీఎం రేవంతమయ్య అంటుంది. మరి 6 గ్యారెంటీలు కథ ఇంకా ఎక్కడి దాకానే ఉంది. అక్కడక్కడ ఇప్పుడు గ్యాస్ సిలిండర్ కూడా 500 రూపాయలు పడతలేవాట. మళ్ళీ పోతే ఇదేంది ఉచిత కరెంటు కూడా అక్కడక్కడ బిల్లులు వస్తలేవాట, 0 బిల్లులు వస్తలేవాట.
మరి మీ సంగతి కూడా మేము చూస్తాం అనేది కూడా ఇప్పుడు రైతులది కూడా కొంత మీరు ఉసిగొలుపుతున్నారు, మరి ఎట్లా చేస్తారు? అదే తాత నువ్వే చెప్తున్నావు కదా, అక్కడక్కడ అంటే ఒకటేసారి సిస్టమ్ను తీసుకున్నప్పుడు చిన్న చిన్న తప్పులు ఎక్కడ జరుగుతాయి, దాని పెద్ద గగ్గోలు పెట్టి చెప్తున్నారు వీళ్ళు, బొబ్బలెక్కి చెప్తున్నారు. నేనేమంటున్నా అంటే 2 నెలల ఫస్ట్ 2-3 నెలల బిల్స్ వచ్చిన తర్వాత అది సరళీకృతం అవుతుంది అన్నట్టు, ఈజీ అవుతుంది. సో సిస్టమ్ ఒకటేసారి ఇన్ని కోట్ల మంది తీసుకోలేదు కదా, ఇంతమందిది 4 కోట్ల జనాభా అంటే లక్షలలో ఉంటాయి కనెక్షన్లు. ఇక అది తీసుకొని అది అయిన తర్వాత ఒక్కోసారి ఒకటి నివృత్తి చేసుకుంటూ వస్తాము. మాకు ప్రజా దాంట్లో వచ్చిన దాంట్లో కూడా ఎక్కువ అప్లికేషన్లు ఇవే వచ్చినాయి, ఈ కరెంటు, ఈ ఇల్లులు, ఈ సిలిండర్లు ఇవే వచ్చినాయి. సో వాటిని ఒకటొకటి చేస్తూనే ఉన్నాడు, 6 గ్యారెంటీలు అమలు అయితేనే ఉన్నాయి. 30 కోట్ల పైసలకు మహిళలు ప్రయాణం చేసినారు బస్సులల్లో, ఆరోగ్యశ్రీ సేవలు అందుతూనే ఉన్నాయి, అక్కడ నడుస్తూనే ఉన్నాయి. ఇంకెక్కడ చేయలేము, మేము అన్నీ చేసినాము. బోనస్ మరి రైతులకు బోనస్ అంటే ఇస్తారా? బోనస్ ఖచ్చితంగా ఇస్తామనే చెప్పినాము. అదే అది ఇప్పటి నుంచా మరి నెక్స్ట్ పంట నుంచా అనేది మేము ఏం చెప్పలే కదా, ఖచ్చితంగా ఇవ్వడానికే ప్రభుత్వాలు ఉన్నది, ఇవ్వాలనే కూడా చెప్తాం మేము. అది ఇప్పుడు కొనుగోలు అయితే నడుస్తూ ఉంది కదా, మరి ముందైతే కొనుగోలు నడవని, తర్వాత మరి బోనస్ సంగతి మాట్లాడాలి అయితే. సరే మరి ఇక ఈ కథ నడుస్తుంది బిడ్డారా. మరి గాంధీ భవన్లో అయితే భవానమ్మ ఈ రకంగా మరి ఇక మొత్తం మీద అయితే పేదాలు వచ్చినట్టే మాట్లాడింది పటా. ఇక మరి ఇంకా కూడా మరి పబ్లిక్ కూడా అడుగుదాం, మరి పబ్లిక్ కూడా ఏమంటారు ఏంది కదా చూస్తూనే ఉంటారు అమ్మా న్యూస్.